Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 31వ పర్ష ఎమోర్. ఎమోర్ అంటే మాట్లాడు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 31వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 8వ పర్ష. ఈ పర్ష యొక్క 4వ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 23వ అధ్యాయము 1 నుండి 22 వచనముల వరకు. ఈ విభాగం ఇజ్రాయేలీయులకి ఇచ్చిన పవిత్ర పండుగలను గూర్చి వివరిస్తుంది. షబ్బాత్ అనగా విశ్రాంతి దినము ప్రతి వారము ఆచరించబడాలి. మరియు పస్కా నిసాన్ 14న మరియు పులియని రొట్టెల పండుగ అనగా మడ్సోత్ నిసాన్ నెల 15వ రోజు నుండి 7 రోజులు జరుగుతాయి. ఈ పండుగ దినములలో పులియని రొట్టెలు మాత్రమే తినాలి. పస్కా తర్వాత ప్రథమ ఫలాలు అర్పించబడుతుంది. పస్కా తదుపరి వచ్చే విశ్రాంతి దినము మరుసటి నుండి 7 వారాలు లెక్కించి 49వ రోజు తర్వాత షవోత్ అనగా పెంతుకోస్తు పండుగ జరుగుతుంది. ఇందులో 2 రొట్టెలు సమర్పించబడతాయి మరియు కొత్త పంటతో ఆనందంగా ఈ పండుగ జరపబడుతుంది. ఈ పండుగలు ఎలోహిం ఆశీర్వాదాలను స్మరించుకోవడానికి మరియు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి ఏర్పాటు చేయబడ్డాయి. షబ్బాత్, పస్కా, పులియని రొట్టెల పండుగ, ఓమర్ సమర్పణ మరియు షవోత్ పవిత్ర పండుగలు ఎలోహిం సమావేశాలను సూచిస్తాయని ఈ అలియా తెలియజేస్తుంది. మరిన్ని తోరా పాఠాల కోసము యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. యాషువా మెస్సే నామం పేరిట షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.